హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. చామదుంపల బిర్యానీ చేస్తున్నానండి. తయారు చేయ విధానము: చామదుంపలు ముందుగా క్లీన్ చేసుకొని కుక్కర్లో 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. తయారు చేయ విధానం చూపిస్తాను. ఆయిల్ గరిటతోటి 4 గరిటెలు ఆయిల్ వేయాలి. బిర్యానీ స్పైసెస్ వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, ఆనియన్స్, బాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. కళ్ళుప్పు వేసాం కదా, త్వరగానే వేగుతాయండి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆయిల్లో టమాటా ముక్క కూడా మధ్య వరకు ఫ్రై చేసుకోవాలి. తీసేసి మూత తీసేసి మగ్గిస్తున్నాయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి క్లీన్ చేసుకొని. చామదుంప ముక్కలు వేసుకోవాలి. ఉడకబెట్టిన చామదుంప ముక్కలు వేసుకోవాలి. ఆయిల్లోని మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చామదుంపలన్నీ ఆయిల్లోని మసాలాను బాగా ఫ్రై అవనివ్వాలి. రైస్ వేసుకోవాలి. కడిగి నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నార్మల్ రైసే వేస్తానండి. మీ దగ్గర బాస్మతి ఉంటే బాస్మతి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ విరగకుండా జాగ్రత్తగా కిందకి పైకి కలుపుకోవాలి. మనము తీసుకునే బియ్యాన్ని బట్టి మనం రైస్ వేసుకోవాలండి. నేను ఈ డబ్బాతో తీసుకున్నాను. డబ్బా వేసుకోవాలి, సరిపోతుంది. డబ్బా ప్లస్ పావు డబ్బా. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఆల్రెడీ చామదుంపలు ఉడికించినవి కాబట్టి 1 విజిల్కి కుక్ అయిపోతుందండి. మొత్తం రైసు దుంపలు 2 కుక్ అయిపోతుంది. ఇంకా విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచండి, సరిపోతుంది. పూర్తిగా ప్రెషర్ పోయే వరకు 10 మినిట్స్ కుక్కర్లోనే ఉంచాలండి. అప్పుడు కానీ పర్ఫెక్ట్గా రాదు. అబ్బా, మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. చిన్న క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసాను కదా, ఆ క్లిప్ మిస్ అయింది. సారీ. చూడండి, ఎప్పుడు ఫ్రై పులుసే కాకుండా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చామదుంప బిర్యానీ రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.